అందరికి తెలిసే ఉంటుంది. బుజ్జి అండి ఒకనొక సమయంలో బుజ్జి అనే కన్నా మన్నమ్మ గారి అబ్బాయిని అంటే చాలా మందికి తెలుస్తుంది. మన్నమ్మ గారి పెద్ద కుమారుని నేను. మా అమ్మగారు మా అమ్మమ్మ గారు అందరూ కూడా ఎప్పటి నుంచో దేవుళ్ళలోనే నడుస్తున్నారు. నేను తప్ప వారందరూ నా చిన్నతనం నుంచి కూడా వారు దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళో నడిచేవారు. ఏ సమస్య వచ్చినా దేవుడి ముందు ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు నాకు 51 సంవత్సరం వచ్చిందండి. నాకు 15-16 సంవత్సరాల వయసులోనే మా అమ్మగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. మీ అబ్బాయికి అర్ధాయుసు అని. ఆ అర్ధాయుసు అని దర్శనం ఇచ్చిన సమయంలో మా అమ్మగారు చాలా భయపడ్డారండి. భయపడి నాకు దేవుడున్నాడు, నా కుమారుడికి ఏమీ అవ్వదు అని దేవుని యందు విశ్వాసం ఉంచి 40 రోజులు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేసి దేవునితో మొరపెట్టుకొని సైతానుతో పోరాడి ఈరోజు మీ ముందు నన్ను ఎలా నిలబెట్టిందండి. ఆ అమ్మగారు ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు ఆయుష్ పోసాడు. అలాగే ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు అవుతుంది, కరోనా వచ్చింది. మీకు అందరికీ తెలుసు. తెలియపోవడానికి చిన్నది కాదండి. ప్రపంచ దేశాలనే అతలాకుతలం చేసిన కరోనా. రెండో కరోనా భయంకరమైనది వచ్చిందండి. ఆ సమయంలో 6%, 7%, 8% ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చనిపోయారండి. 6%, 8%, 6%, 7%, 8% కరోనా వచ్చిన వారందరూ కూడా చాలామంది 99% చనిపోయారండి. అలాగే నాకు కూడా కరోనా వచ్చిందండి. చనిపోతానేమో అని నా బిడ్డలు, నాకు 2 కూతుర్లు, 1 కుమారుడు, 2 అల్లుళ్ళు. నేను చనిపోతానేమో అని ఉదయకాల సమయంలో ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత టెస్టులు చేశారండి. ఆ డాక్టర్ గారు మాకు బాగా తెలిసిన డాక్టరు, ఫ్యామిలీ మెంబర్ అండి ఆయన. అయితే టెస్టులు చూసిన వెంటనే డాక్టర్ గారు ఇలా ముఖం మీద ఇసిరి కొట్టి చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారేటని అన్నారండి. తెలిసిన ఫ్యామిలీ డాక్టరు చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారేటని. ఏబీసీ హాస్పిటల్ ఉంటుందండి మన బీచ్ రోడ్లో. ఏబీసీ హాస్పిటల్లో ఆయన డాక్టరు వెంటనే తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. ఇదేంటి సార్, మీరు తెలిసిన వారు, ఏదో మీరైనా చేస్తారు కదా అని అంటే, లేదమ్మా ఎవరేం చేసినా ఈయన బతకడు. ఆల్రెడీ 18.3 అంటే 18% దాటిపోయిందండి. ఆ సమయంలో 6%, 7% ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటే నాకు 18% దాటిపోయింది. దాటిపోయిన డాక్టర్ గారు చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారండి. తీసుకెళ్ళిపోండి అంటే నా కుటుంబం అంతా బోరుమని ఏడ్చింది. నా భార్య కూడా ఇక్కడ లేరండి, ఖత్తర్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఇలా కబురు పెట్టగానే నిమిషాల ప్రకారంగా నా భార్య కూడా అంత దూరం నుంచి చనిపోతాడంట, బతకడంట అని అనగానే నిమిషాల ప్రకారంగా తను కూడా వచ్చేసి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఆటో రాత్రి 7 గంటల వరకు తిప్పని హాస్పిటల్ అంటూ లేదండి. నేను కొద్దిగా రాజకీయంగా కొంచెం తిరుగుతూ ఉంటాను. వాసుపల్లి గణేష్ కుమార్ వెనకతల మామూలు వైసీపీలో ఆయన కూడా ఫోన్ చేసి చాలా హాస్పిటల్కి చెప్పాడండి. మనోడే జాయిన్ చేసుకోండి అంటే, చనిపోయిన శవాన్ని ఏం జాయిన్ చేసుకుంటామండి, మీరు చెప్తున్నారు బాగానే ఉంది అనేసి గేట్ బయట నుంచేనండి, గేట్లోన కూడా ఎంట్రీ ఇచ్చేవారు కాదు. ఇలా చూసేవారు, శవాన్ని తీసుకొచ్చారు, రిటర్న్స్ పంపించేసేవారు. ఎక్కడెక్కడ ఆర్లో హాస్పిటల్. అప్పుడే శీలానగర్ దగ్గరేమో విజయసాయిరెడ్డి గారు ఓపెన్ చేశారు కరోనా హాస్పిటల్. అక్కడికి మొత్తం 7 గంటల వరకు తిప్పగా ఏ హాస్పిటల్కి తిప్పినా గేట్ బయట నుంచే, గేట్ లోన కూడా ఎంట్రీ లేదు. శవాన్ని తీసుకొచ్చారు, తీసుకెళ్ళిపోండి అని. అప్పుడు మళ్ళీ అదే గణేష్ కుమార్ గారు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు సరేలే అనేసి వాళ్ళు కేజీహెచ్ ఎలాగా గవర్నమెంట్ హాస్పిటల్ కదా అనేసి జాయిన్ చేసుకుంటే అక్కడ వార్డీని కూడా ఎంత చెప్పినా 3,000 ఇస్తే మా ఇంట్లో వాళ్ళు మంచం ఇచ్చారు.
అప్పుడు జాయిన్ చేసిన తర్వాత వెంటిలేటర్స్ మీద అన్నీ పెట్టి చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఇంక అక్కడి నుంచి మన దగ్గరికి పెట్ట మనిషి కూడా రావడానికి వీల్లేదు. తెలిసిందే మీకు, కరోనా వస్తే ముట్టుకోవడానికి వీల్లేదు, పట్టుకోవడానికి వీల్లేదు. అలాంటి సమయంలో నా దగ్గర సెల్ ఫోను మామూలుగా ఉండేది. మా వదిన గారు వాళ్ళందరూ కూడా, మా చిన్న కూతురిని ఇచ్చాను, వాళ్ళు అందరూ దేవుని బిడ్డలే. దేవుని సన్నిధిలో రాత్రులు పగలు కన్నీటి ప్రార్థన చేశారండి నా కొరకు. కన్నీటి ప్రార్థన అలా ఇలా కాదు, రాత్రులు పగలు కన్నీటి ప్రార్థన చేసి నాకు ఫోన్ చేసి సెల్ చెవు దగ్గర పెట్టుకో, ఎందుకంటే నీ దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దామన్నా ఎవరు ముట్టుకోవడానికి కానీ లోనికి ఎంటర్ అవ్వనివ్వట్లేదు, సో మేము ప్రార్థన చేస్తాము, నువ్వు చెవు దగ్గర సెల్ పెట్టుకో అంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేను సెల్ చెవు దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత ఓ మాట చెప్పారు, నీ హృదయంలో దేవుణ్ణి తలుసుకో. దేవా, నాకు ఊపిరిపోయి నీవిచ్చిన ప్రాణమిది అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు బతుకుతావని వాళ్ళు చెబుతూ ఉంటే నేను మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, ఎందుకంటే అంత ఇదిగా అయిపోయాను. ఓపిక లేని సమయంలో అనేసి అన్నాను. ఆ తర్వాత దేవుణ్ణి, ఎందుకంటే నా కుటుంబానికి నేనే పెద్ద దిక్కని, ఏ కష్టం వచ్చినా మా అక్క చెల్లెళ్ళు అవని, మా అమ్మగారు అవని, ఏదైనా నేను పూర్ణమార్కడి దగ్గర ఉంటే నా దగ్గరికే పరిగెట్టి వచ్చేవారు. ఏదైనా కష్టానికి సుఖానికి అన్నిటికీ నేనే ముందు. నా ఫ్యామిలీకి కానీ, మా అమ్మగారు కానీ, మా అక్క చెల్లెలు కానీ ఏదైనా నేనే పెద్ద దిక్కు. దేవా, నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది దేవా, నాకు ఊపిరిపోయమని నేను దేవుణ్ణి ప్రార్థించిన మరుక్షణము నుంచే నా ఒంట్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంతో పనిచేసిందండి. ఎందుకంటే నేను ఈరోజు లేకపోతే నా కుటుంబం రోడ్ల పాలు అయిపోతుంది. ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వచ్చేవారు అన్నమాట. అలాంటి కుటుంబం రోడ్ల పాలు అయిపోతుంది. దేవా, నన్ను బ్రతికించని అడిగిన వెంటనే నాకు ఊపిరి పోసాడు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మా అమ్మగారు కూడా దేవుల్లో నిద్రించారు. ఆ రోజు నేను ఉండబట్టి మా అమ్మగారు కార్యక్రమం అంతా ఘనంగా జరిగించగలిగాను. తర్వాత మా అమ్మగారు నిద్రించిన తర్వాత మా అక్కగారు చాలా ఎంతో ఘనంగా బతికారు. చాలా ఇదిగా, అంటే ఆ టైంలో మా చిన్నప్పుడే తను కట్టే ప్రతి చీర 5,000 10,000 రూపాయలు అంత దీనిగా బతికిన మా అక్క ఇంకో సంవత్సరంలో చనిపోతుంది అనగా తనని చూడడానికి కూడా ఎవ్వరూ రాలేని స్థితికి మా అక్క అయిపోయిందండి. తన దగ్గర ఎవరెవరైతే తిన్నారో ప్రతి ఒక్కరూ కూడా తనని ఎలా ఉన్నది అని పలకరించడానికి కూడా లేని స్థితిలో కన్న కొడుకు కూడా తాగుబోతా ఈ రోడ్ల మీద తిరుగుతూ తల్లిని పట్టించుకోకుండా చాలా దీనమైన స్థితిలో తయారయ్యాడు. తను ఎంతో బాధపడుతున్న సమయంలో ఆరోగ్యం బాగోక నా దగ్గరికి కన్న కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నా దగ్గరికి తీసుకొచ్చి రోడ్డు మీదే వదిలేసి ఇంటికి కూడా తీసి రాకుండా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన సమయంలో నేను కేజీ తీసుకెళ్ళి జాయిన్ చేసిన 2 రోజులకి మా అక్కగారు కూడా దేవుడి అందు నిద్రించారు. ఆ రోజు దేవుడు నాకు ఊపిరి పోసి ఇలా నిలబెట్టకపోతే ఆ రోజు నాకు అనిపించింది, దేవా, నన్ను ఇంకా ఇలా నిలబెట్టావు అంటే నా కుటుంబాన్ని రేపొద్దున రోడ్ల పాలు అయిపోకుండా ఈరోజు నాకు కళ్ళంటే నీరు వచ్చి ఏడ్చుకొని దేవుడిని బండి స్టార్ట్ చేస్తూ ఎందుకనో నా మైండ్లో ఆ తలంపు వచ్చింది, దేవా, నిజంగా ఇందుకేనా నన్ను నా కుటుంబం ఏమైపోతుందా, ఈరోజు నేను లేకపోతే మా యొక్క పరిస్థితి ఏంటి, తనని కనీసం చూడడానికి తన దగ్గర ఎంతో తిన్నవారు ఎవ్వరు కూడా చూడడానికి రాలేదు, అందుకని నన్ను నిలబెట్టవా దేవాని ఏడ్చాను. చాలా బాధపడి ఏడ్చి ఆ కార్యక్రమం అంతా కూడా నా చేతుల మీదే మా అక్కగారు
చేయించుకున్నారు. ఇన్ని అద్భుత కార్యములు చేసిన దేవుడు నాకు ఊపిరి పోశాడు. ఇలా నిలబెట్టి మీ ముందుని ఈ సాక్ష్యం రూపంగా చెప్పడానికి నిలబెట్టాడు. అంతేకాదండి, నేను దేవుని యందు